హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు చపాతీ చేస్తున్నానండి. చపాతీ చేస్తున్నా చూడండి. చపాతీ పిండి నాటుకున్నా. ఇట్లా చేసుకోవాలండి. చపాతీ ఆయిల్ వేయాలి, మధ్యలో ఆయిల్ వేసి పిండి వేస్తే చాలా బాగా వస్తాయండి చపాతీలు. పొరలు పొరలుగా రావాలంటే ఇట్లా చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి మధ్యలో, కొంచెం చేసినాక మధ్యలో ఆయిల్ వేసుకొని పొడి పిండి వేసుకొని మలుచుకోవాలి. ఇట్లా మలిచేయాలి. మలిచి మళ్ళీ రౌండ్ గిట్ట చేసుకోవచ్చు, ఇష్టం ఉంటే అట్లనే చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవాలి, బాగుంటాయి. ఇప్పుడు నేను ఒక చేతితోటి వీడియో తీస్తున్నానండి. ఇది మొత్తం చేయించి చేసి మొత్తం చేసిన తర్వాత చూడండి, బాగా వస్తాయి. చపాతీ చాలా బాగుంటుంది, పొరలు పొరలుగా. చపాతీ రెడీ అయిపోయింది చూడండి. స్టవ్ మీద పెంక పెట్టుకున్నా. కొంచెం ఆయిల్ చల్లాలి. ఆయిల్ ఇట్లా కొంచెం జీలకరిస్తే చాలు. చపాతీలు మంచిగా పొంగుతాయి అన్నట్టు, ఇట్లా పొరలు పొరలుగా వస్తాయి. కొంచెం కాలగానే ఇట్లా ఉల్టా చేసేయాలి. చపాతీలు గోధుమ పిండితో చేస్తున్నానండి చపాతీలు. ఇవి ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పొడి పిండి అయినా వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేస్తున్నా, కొంచెము మెత్తగా ఉంటాయని ఆయిల్ వేస్తే మెత్తగా వస్తాయి అన్నట్టు. చపాతీలు మంచిగా పొంగుతాయి. ఇట్లా పొరలు పొరలుగా వచ్చేస్తాయి చపాతీలు. పొంగి బాగుంటాయి పొరలు పొరలుగా, మెత్తగా ఉంటాయండి. ఇట్లా చేసుకుంటే అందరికి ఇష్టంగా తినబుద్ధి అవుతాయి. ఇట్లా మెత్తగా వస్తాయి, పొంగితే దూతుల్లాగా అవుతాయండి. చాలా బాగుంటాయి, అందరూ ఇష్టంగా తింటారు మెత్తగా ఉంటాయి చపాతీలు. ఇప్పుడు నేను తింటున్నా చూడండి, ఎంత పండ్లు లేని వాళ్ళైనా తినవచ్చు, అంత బాగుంటాయి దూదుల్లాగా చపాతీలు. ఇట్లా చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీ అండి. మెత్తగా దూదుల్లాగా ఉన్నాయి చూడండి మా చపాతీలు, ఎంత బాగున్నాయో. ఈజీగా చేసుకోవచ్చు, అందరూ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇట్లా ఉల్లి పొరక గోరుచిక్కుడు ఇది కర్రీ అండి. చపాతీకి చాలా బాగుందండి ఈ కర్రీతోటి తింటుంటే. చపాతీ ఇట్లా చేసుకొని చూడండి, చాలా బాగుంటుందండి. చపాతీ తినని వాళ్ళైనా తింటారండి, ఎంత బాగుంటుందో.